అందరికీ నమస్కారం అండి. మన తెలుగువారిళ్లలో శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని ఇచ్చినటువంటి పోతనామాచుల వారి గురించి కొన్ని వీడియోలు చేద్దామని సంకల్పం చేసుకున్నాను. దానిలో భాగంగా ఈరోజు అసలు భాగవతం రాయడానికంటే ముందు పోతన గారి 2-3 పద్యాలు ఉన్నవి, అవి మీతో పంచుకుంటాను. మొట్టమొదట పోతన గారు భాగవతం రాయడానికంటే ముందు 2-3 రచనలు కూడా చేశాడు. కానీ దాని మీద ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఆ తర్వాత ఎప్పుడైతే రాజుల మీద కాదు పద్యాలు రాయాల్సింది, భగవంతుడి మీద రాయాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది తడవుగా శారదాదేవి మీద ఒక పద్యం రాస్తాడు. శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాసఫనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగారగ నిన్నడు గల్గు భారతి. అంటే రాజుల మీద వాళ్ళ మీద రాస్తున్నాను, కానీ దేవుడి మీద రాసేటటువంటి ఆ యొక్క ఎనర్జీని నాకు ఇవ్వు తల్లి అని చెప్పేసి రాస్తాడు. ఆ తర్వాత ఒక నదీ స్థానానికి వెళ్ళి వస్తుండగా శ్రీరామచంద్రుల వారి సాక్షాత్కారమై సాక్షాత్తు శ్రీరామచంద్రుడే పోతనామాచుల వారిని ఆజ్ఞాపిస్తాడు, తెలుగువారికి శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని నువ్వు రాయాలి, ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలని. అన్నదే తడవుగా ఆయన మనసులో తలుచుకున్నట్టు పద్యం. పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా అంటూ చెప్తాడు. ఆ తర్వాత నుంచి మహాభాగవతాన్ని మనం చూసిందే. ఆయన రాసినటువంటి పద్యాలకి పులకితులైనటువంటి వారు లేనేలేరు. మన కరుణశ్రీ అయినటువంటి జంజాల పాపయ్య శాస్త్రి గారు పోతన గారి గురించి ఒకటి చెప్తారు. అచ్చపు జుంటి తేనియల నైక్షవఖండ సుధారసాల గోర్వెచ్చని పాలమీగడల విచ్చెడి కన్నె గులాబీ మొగ్గలన్ మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీవెచ్చట నేర్చినావు సుకవిత్వ కళానిధి. ఎందుకంటే సహజ కవి గారు పోతన గారు ఆయన అడుగుతున్నాడు అన్నట్టు ఎలా నేర్చుకున్నామని. ఇలాంటి మరిన్ని పద్యాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వారానికి 1 లేదా 2 పద్యాలతోనే మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.